తెలుగుదేశం పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంది. మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. అటువంటి సక్సెస్ పార్టీల్లో టీడీపీ ఒకటి. ఆ పార్టీకి విజయాలు కొత్త కావు, అపజయాలు కొత్త కావు, సంక్షోభాలు కొత్త కావు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగిన పార్టీ. అయితే నిన్ననే ఒక సక్సెస్ సాధించింది. పశ్చిమాసియా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న తరుణంలో పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపుతో భౌతిక మహానాడును రద్దు చేశారు చంద్రబాబు. హైబ్రిడ్ విధానంలో ఏర్పాటు చేశారు. అయితే చెప్పేందుకు కాస్త వెరైటీగా ఉన్న అది సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. క్రమశిక్షణతో హైబ్రిడ్ మహానాడును విజయవంతంగా పూర్తి చేశారు. రెండో రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది మహానాడు. దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం టీడీపీని అభినందించక తప్పదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అది కూడా గతానికంటే భిన్నం. యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యమిచ్చి వారిని వక్తల జాబితాలో చేర్పించి మాట్లాడించిన తీరు మాత్రం అభినందనీయం. మహానాడును చూస్తుంటే, అక్కడి నాయకుల ప్రోత్సాహాన్ని చూస్తుంటే మరో 4 దశాబ్దాల పాటు టీడీపీని నాయకత్వ లోటు లేనట్టే అంతలా ప్రభావం చూపింది మహానాడు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1800 క్లస్టర్లకు పైగా ఏర్పాటు చేసి లక్షలాది కార్యకర్తలతో మమేకమై మహానాడు నడిపించిన తీరు మాత్రం అద్భుతమే. ఈ హైబ్రిడ్ మహానాడులో మరో ప్రత్యేకత ఉంది. అదే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకటన. మహానాడంతా ఒక ఎత్తు, ఆ ప్రకటన మరో ఎత్తు అన్నట్లుంది. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 33% మంది మహిళలకు టికెట్లు ఇస్తామని లోకేష్ చేసిన ప్రకటన మహిళా లోకాన్ని ఆకట్టుకుంది. మహిళా థీమ్తో సాగిన మహానాడు అదే తీరుతో కొనసాగుతోంది.